ప్రారంభోత్సవం చేసినటువంటి సోదరి పద్మశ్రీ గారికి, అలాగే ప్రసాద్ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ మిత్రులు పోతుల అన్నవరం గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, సురేష్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, నాతో పాటుగా విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ, అధికారులకు, అనధికారులకు, జడ్పీటీసీ గారికి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా తాడేపూడి మొదటి స్థానంలో ఉండాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అలాగే అధికారులు కూడా పూర్తిగా మనకు సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏది వచ్చినా సరే మనకు చెప్పి మీ ఊర్లో ముందు పెట్టుకోండి అని చెప్పి మనకు శాంక్షన్ చేసిన జిల్లా కలెక్టర్ గారికి, దివ్య సమూహానికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ముఖ్యమంత్రి గారికి కూడా. ఎందుకంటే ఈ మ్యాజిక్ డ్రైన్ అది కొంచెం తక్కువ కాస్ట్లో అవుద్ది కాబట్టి ఎక్కువ డ్రైన్స్ అనేవి లేవు ప్రతి విలేజ్లో కూడా. గత 5 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు, ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అది గమనించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో, మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అన్ని గ్రామాల్లో కూడా ఈ మ్యాజిక్ డ్రైన్స్ వేసి ముందు తాత్కాలికమైన ఇబ్బందుల నుంచి ఈ ప్రజలను గట్టెక్కించాలని ఆలోచన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఏ అభివృద్ధి జరగలేదు, డబ్బు అంతా కూడా రాజకీయ నాయకులు స్వాహా చేశారనే ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు అయిన తర్వాత, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఓ పక్కన సంక్షేమాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా పాత ప్రభుత్వానికన్నా ఎక్కువ చేసుకుంటూ ఇవాళ సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి మీ అందరూ సహకరించండి. మీ ఆశీర్వచనాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి. ఖచ్చితంగా మనందరూ కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి సీఎం చూసుకుంటేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఒకసారి 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన మనం చూసాం. మళ్ళీ అలాంటి పరిపాలన వస్తే మన రాష్ట్రంలో ఇంకేం మిగలదు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కలిసి మన అభివృద్ధి, మనతో పాటుగా రాష్ట్రం అభివృద్ధి కూడా చేసే బాధ్యతను మనకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి మీ ఆశీస్సుల్ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను అడగగానే వచ్చిన మా జడ్పీ చైర్మన్ గారికి, ప్రసాద్ గారికి నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే నేను అడిగితే ఇవాళ దాదాపుగా 2,80,00,000 అన్నయ్య నా దగ్గర ఉన్నంత వరకు నేను తప్పకుండా ఇస్తానని చెప్పి అన్ని విలేజ్లకి తలా 5 లక్షలు కూడా పెట్టించడం జరిగింది. ఆయన నాకు పూర్తిగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మరి కాబట్టి వారికి ఎప్పుడు కూడా నా సహకారాన్ని పూర్తిగా తాడేపూడి పట్టణం నుంచి ఎమ్మెల్యేగా నేను ఉన్నంతకాలం ఖచ్చితంగా మీకు సహకరిస్తాను. అలాగే మీరు కూడా మాకు సహకరించి, మనం ఎవరికెవరు సహకరించుకున్నా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఒక రకంగా ప్రజలకు కూడా మనం అందరూ కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా మీరు వచ్చినందుకు మీకు కూడా నా ధన్యవాదాలు తెలియదు. రాబోయే రోజుల్లో మా కాన్స్టిట్యూన్సీని మరింతగా ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు ఏ పని చేసుకోలేకపోయాం. ఇప్పుడు మీ మీద ఆధారపడి మాకు చాలా డిపెండెంట్గా ఉంది ఇక్కడ. కాబట్టి చాలా రోడ్లు లేవు, చాలా డ్రైన్లు లేవు. ఇవన్నీ చేయడానికి మా దగ్గర డబ్బు లేదు. కాబట్టి జడ్పీ నుంచి ఏ నిధులు వచ్చినా మా తాడేపూడానికి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని నేను అర్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మిత్రులు అన్నవరం గారి సహకారంతో, ఆయన సహకారంతో కూడా ఇక్కడ సొంత నిధులతో కొంత పనులు జరిపిస్తూ ఉన్నాం. ఒక కమిటీ కింద వేసి మరి ప్రైవేట్ నిధులను వచ్చిన ప్రైవేట్ భాగస్వామ్యాన్ని చేసాం. P4ని చేసాం. పెత్తాడిపల్లి గ్రామంలో ప్రతి నెల 1,00,000-2 లక్షలు పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా ఆయన సహకారంతో జరిగింది. ఖచ్చితంగా ఆ డబ్బుతో కూడా మీ గ్రామానికి అభివృద్ధి చేసే విధంగా, ఏ రాజకీయ నాయకుడు తినకుండా ఆ డబ్బు ఈ తాడేపల్లి ప్రజలకు ఇచ్చే విధంగా ఆయన కూడా సహకారంతో ఒక కమిటీ చేసాం. ఆ కమిటీ ద్వారా కూడా కొన్ని పనులు అవుతూ ఉంటాయి. పెత్తాడిపల్లికి అదొక ఎసెట్, మీకు మేకర్స్ అంత ఉండడం, దాని నుంచి ఆదాయాన్ని సగం డబ్బుల్ని మీ గ్రామానికి ఖర్చు పెట్టే అవకాశం కల్పించిన అన్నవరం గారికి, అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి కోరికలు తీర్చాలంటే వీళ్ళందరూ నాకు సహకారం చేయాలి. కాబట్టి వాళ్ళు కూడా భాగస్వాములు చేయాలి. మన పేరు ఎక్కడో పోద్దు కదా అని చెప్పి ఇంకొకళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు అనుకోకూడదు. అందరం ఉంటేనే మన గ్రామం అభివృద్ధి చేయగలం. మరి ఆ రోజు కూడా ప్రజలకు మాట ఇచ్చాం మనం ఎలక్షన్లో. ఎందుకంటే రవి కూడా ఒక ఛాలెంజ్ చేశాడు ఇక్కడ. ఎందుకంటే నేను కనుక పట్టాలు ఇప్పించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానండి. ఖచ్చితంగా అలాంటి అవసరం రవికి ఉండదు. ఖచ్చితంగా పట్టాలు ఇచ్చి ఫస్ట్ ఊరు చింతాడపల్లి అవుద్దని కూడా నేను తెలియజేస్తాను. నాకు ఇంకో సహకారం చేయండి. ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ రవికి, మీ అందరికీ చెప్తున్నాం. గ్రామం అంటే మన ఏకస్తులు. గ్రామం ఎలక్షన్ అనేది ఆ రోజు వరకు రాజకీయం, తర్వాత మనంతా కలిసే పని చేస్తున్నప్పుడే ప్రజలు మనల్ని గౌరవించారు. కాబట్టి మీరు అందరూ కలిసి ఎక్కడైనా మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే నాకు రికగ్నైజ్ చేసే ఉండే 100 పట్టాలైనా ఇప్పటికిప్పుడు మనం ఇచ్చే ఏర్పాటు నేను ఈ CCLకి వెళ్ళి ఏదో రకంగా దాన్ని మార్పించుకొచ్చే బాధ్యత నాది. ఏదైనా ప్రభుత్వ భూములు ఉంటే తెలియజేయవలసిందిగా ఇక్కడున్న అధికారులు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో మీకు దగ్గరలో ఉన్న గ్రామంలో ఇదిగో పలానా భూమి గవర్నమెంట్ భూమి అంటే దాన్ని ఇమీడియట్గా ఆ భూమిని ఆ పేద ప్రజలకు ఇచ్చే బాధ్యత మనం తీసుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ పూర్తిగా పనిచేయాలని తలంపుతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. ఏదో 6 ప్యాక్ ఇచ్చాం, డబ్బు లేదు అని తప్పించుకోవచ్చు. డబ్బు లేదు మళ్ళీ అప్పులు చేసి చంద్రబాబు మన ఆ పాత గవర్నమెంట్లోకి అయిపోద్దని చెప్పొచ్చు. కానీ అది ఆయన 6 ప్యాక్లు 5
ఏదైతే మెయిన్ డబ్బుకు వచ్చేవన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇవాళ మాట అనడం వేరు, పోషించుకోవడం వేరు. రాజకీయాల్లో నిబద్ధత ఉండాలి. మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేస్తా ఉన్నారు. ఇవాళ పల్లె పండుగలు జరుగుతున్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత ప్రతి సర్పంచ్కి ఒక పవర్ అనేది, ఇదివరకు సర్పంచ్కి గౌరవం లేదు, ఎంపీటీసీ గౌరవం లేదు, జడ్పీటీసీకి గౌరవం లేదు. ఇవాళ ఎవరికి ఇచ్చి గౌరవాన్ని వాళ్ళు ఏ పార్టీ అయినప్పుడు కూడా ఆ గౌరవాన్ని, ఆ డబ్బులు ఇప్పుడు ఇవాళ 15th మైనస్ డబ్బులు వచ్చినాయి, మీ అకౌంట్లోకి వచ్చినాయి. అది గవర్నమెంట్ దగ్గర బటన్ నొక్కే కార్యక్రమం లేదు. అంటే ఈ ప్రభుత్వం శతశుద్ధి మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవించండి. మనందరూ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వంలో మరి రాబోయే 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకొకసారి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చాలామంది ఇండస్ట్రియలిస్టుల దగ్గరికి లోకేష్ గారు, పవన్ గారు, చంద్రబాబు గారు వెళ్ళి మీరు పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రాలు ఉద్యోగులను అడుగుతూ ఉంటే, ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి మీకు మేము వస్తే రఫ్ మిమ్మల్ని కోసేస్తూ ఉంటే ఏ పెట్టుబడిదారుడు ముందుకు వస్తాడు. కాబట్టి ఇంకొకసారి మనం కూటమిని గెలిపిస్తేనే కానీ మన పెట్టుబడిదారులు నమ్మరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాజకీయాలకి మనం అత్యధికంగా పనిచేయాలి. గెలిచాం, మనకు ఎవరైనా ఒకటే, ఎవడ కష్టంలో ఉంటే వాళ్ళని ఆదుకోవాలి. ఇవాళ అంతేగాని నువ్వు వెళ్ళి వైసీపీ కోటేసావు, నువ్వు వెళ్ళి బీజేపీ కోటేసావు, అదన్నీ అనవసరం. మనం గెలిచాం, గెలుస్తున్న కారణం ఈ ప్రజలు, మన అధికారాన్ని ప్రజల కోసం వాడాలనే ఆలోచనతో నేను పనిచేస్తా ఉన్నాను. నాకు సహకరించండి. నాతో పాటుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి, చంద్రబాబు గారిని ఆశీర్వదించండి, లోకేష్ గారిని ఆశీర్వదించండి. మరి ఏదైతే మరి మనందరికీ ఇప్పుడు ఇవాళ పల్లెటూరులో మెయిన్ నడుస్తుంటే ఎన్ఆర్జీఎస్, ఇవాళ మ్యాజిక్ డ్రైన్లు అనేవి వచ్చినాయి. మ్యాజిక్ డ్రైన్లు అంటే డ్రైన్ కడితే ₹1,00,000 అయితే అది 20 లక్షలతోనో 25 లక్షలతోనో చేసుకునే విధంగా మ్యాజిక్ డ్రైన్లు కనిపెట్టడం జరిగింది. ఆ మ్యాజిక్ డ్రైన్ ఇప్పుడే పెత్తాడిపల్లిలో జిల్లాల పట్టు ఫస్ట్ ఇక్కడ మనం ఓపెన్ చేసుకునే అవకాశం మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఆయనకి తాడిపూడి కాన్స్టిట్యున్సీ తరపున నా కృతజ్ఞతలు. మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఉన్నాం. మీరందరూ రాజకీయాలు అతీతంగా కూటమిని బలపరచండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి పని చేయడానికి శత్రుత్వం నేనున్నాను. నా వంతు అయితే మీతో పాటు రాత్రనగా పగలైనా తిరిగైనా సరే ఆ పని సాధించాం. ఏదైనా ప్రభుత్వ భూములు ఉంటే ఎవరి చెరలో ఉన్నాయి తీసుకుంటే, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా భూములన్నీ మన వెనక్కి తీసుకుని పేద ప్రజలకు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది. అది లేని పక్షంలో ఖచ్చితంగా కొంత భూమిని కొని ఇక్కడ లేని ప్రజలకు ఇస్తానని చెప్పి ఫస్ట్ మనం ఆ రోజు చింతాడిపల్లి గ్రామస్తులు మాట ఇచ్చాం వేదిక మీద. ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా ఏ డబ్బులు వచ్చినా ఇక్కడ దాని నిమిత్తం ఖచ్చితంగా చింతాడిపల్లి మొదటి లిస్టులో ఉంటుంది, తర్వాత పెంటబడి ఉంటుందని కూడా మీకు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీరందరూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నన్ను మీరు ఇచ్చిన గౌరవానికి మీ అందరికీ పార్టీలకు అతీతంగా మీరు అందరూ గౌరవించారు. మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఏ పని ఉన్నా ఏ పార్టీ వాళ్ళని రండి, నేను ఖచ్చితంగా మీకు పని చేసి పెడతాను. నాకు పార్టీలు అనేది నెగ్గే వరకు, నెగ్గిన తర్వాత అందరూ సమానమే. ఎవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో వాళ్ళకి ఇచ్చి గౌరవంలో ఎలాంటి తేడా ఉండదు. ఖచ్చితంగా నెత్తి మీద పెట్టి పనిచేస్తాం. నేను అలాంటి మనిషిని కాదు. మీరు ఎవరేమన్నా అపోహలు ఉన్నా మీరేం పట్టించుకోకుండా ఖచ్చితంగా మీకు ఏ పని ఉన్నా నా దగ్గరికి వచ్చి మీ పని చేయకపోతే ఏదో అని అడగండి అక్కడ. అంతేగాని అలా కాదు. నేను చెప్తున్నాను, నేను ఏ రోజైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చానో అదే మాట నేను కట్టుబడి ఉన్నాను. అంతేగాని నేను ఎప్పుడు మాట తప్పి మనిషిని కాదు. ఖచ్చితంగా మీకు అన్న మాట నిలబెట్టుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన చింతాడిపల్లి గ్రామ ప్రజలకి, కూటమి నాయకులకి, ఇంకా అధికారులకి అందరికి కూడా నా నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నియోజకవర్గంలో ఇక్కడ శంకుస్థాపనలు, ఓపెనింగ్లు మాకు ఎమ్మెల్యే గారు ఆహ్వానించడం జరిగింది. దానికి నిమిత్తం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎస్సీ కాలనీలో మ్యాజిక్ డ్రైన్ శంకుస్థాపన ఇక్కడ చేశాము. మేము జడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి దాదాపు 5,19,00,000 ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరం కాలంలో పాటు మన బొలిశెట్టి గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం కూడా తిరుగుతూ చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ ఏ పని చేయాలన్నా కూడా ఆయన చాలా చక్కగా చేస్తున్నారు. ఎవరు ఏ తప్పు చేసినా ఆయన భయపడకుండా ధైర్యంగా చెప్పిన వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇలాంటి ఎమ్మెల్యే మీకు దొరకడం అనేది చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా తప్పు జరిగిందంటే ఇక్కడ తప్పు జరుగుతుంది అని ప్రశ్నించే వ్యక్తి అయినా. ఎందుకంటే మా జడ్పీలో కూడా ఆయన మీటింగ్కి వచ్చినప్పుడు నేను చూశాను. సార్ మా జడ్పీ గురించి ఇలా మాట్లాడుతున్నారంటే అక్కడ తప్పు ఉంది కాబట్టి అమ్మా నేను మాట్లాడుతున్నాను. అలా తప్పు మీరు మాట్లాడితే అక్కడ మీకు సమాధానం వస్తుంది, అక్కడ పరిష్కారం అవుతుందని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మా జడ్పీ నుంచి కూడా ఆయన రాగానే మేము
అడగగానే ప్రతిదీ కూడా మేము ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత 1,50,00,000 ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్రతి పని కూడా ఎంతో చక్కగా నిబద్ధతతో చేస్తున్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మీరు రాబోయే రోజుల్లో కూడా ఆయన్ని ఎన్నుకొని మళ్ళీ కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ సిటీ కూడా అభివృద్ధి చెందుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. నన్ను ఆహ్వానించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు.